మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల లంబడితండ గ్రామంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అఫ్జలుద్దీన్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు, ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యతని, కాలనీలో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, యువత గంజాయి, మద్యం, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్, వాట్సాప్ కాల్స్లకు సంధించొద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి. సైబర్ క్రైమ్స్ అంటే మనకు పాతకాలంలో దొంగతనాలు జరిగేవి. దొంగతనాలు ఎట్లా జరిగేవి? ఇంట్లో వచ్చి మీ యొక్క బీరో పలగొట్టే వాళ్ళు, తాళం పలగొట్టి ఇంట్లో చొరబడి ఆ డబ్బులు ఏదైతే ఉందో దాచుకున్నటువంటి సొమ్ము వాళ్ళు దోచుకునిపోయేవాళ్ళు. సో వాళ్ళు మళ్ళీ ఈజీగా దొరికిపోయేవాళ్ళు. మళ్ళీ డబ్బు కూడా రికవరీ కొంత మేరకు రికవరీ అయ్యి మళ్ళీ బాధితులకు ఇప్పించేటువంటి అవకాశం అనేది ఉండేది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా నేరస్తుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు, మనకు ఫోన్ కాల్ రాగానే ఏదైనా మనకు గుర్తు తెలియని నెంబర్ ద్వారా ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ రాగానే మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి, లేక మీకు లోన్ వస్తుంది, లేక మీకు ఉద్యోగ అవకాశం వస్తుంది, లేక మీరు పెట్టుబడి పెడితే మీకు దానికి ఎక్కువ మొత్తంలో మీకు డబ్బు వస్తుంది అని చెప్పి ఆశ చూపి సైబర్ నేరస్తులు ఒక ఆశ చూపి మీకు తద్వారా మీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసేసుకుంటున్నారు. ఇది ఎవరు తీసుకున్నారు? దొంగతనం డబ్బులన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ తిరిగి రావడం లేదు. సో కాబట్టి ఎవరు కూడా మీకు గుర్తు తెలియని వ్యక్తులు, అపరిచితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు మీ యొక్క వివరాలు అసలు కూడా తెలుపకండి. 1930 నంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు మిస్టేక్లో చెప్పేసినా కానీ 1930 నంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే ఒకవేళ డబ్బు ట్రాన్స్ఫర్ అయినా కానీ అది అక్కడ 24 గంటల లోపల మీ డబ్బులు అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ